వెంటనే స్టేషన్ బయటికి వచ్చి రూమ్కి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఆటోలో వెళ్ళాలంటే చిరాకు పడుతుంది. వీళ్ళు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అని చెప్పి మన దగ్గర ఎక్కువ డబ్బులు దబ్బడానికి అయితే ట్రై చేస్తారు. ఈలోపు నేను బుక్ చేసేయగానే ర్యాపిడో అయితే వచ్చాడు, ఓటీపీ తీసుకున్నాడు. రైడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నేను రూమ్కి అయితే బయలుదేరిపోయాను. ఆటోలో వెళ్ళే బదులు ర్యాపిడోనే చాలా బెటరు. రీజనబుల్గా రేట్స్ ఉంటాయి. ఆటోలో అయితే ఇక్కడికి అక్కడికి అని చెప్పేసి చాలా వరకు తీసుకుంటారు. నా వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తున్నాయి, ఎందుకంటే నేను కొంచెం బిజీ అయిపోయి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ఆపేశాను. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా చేస్తాను. 2 డేస్కి ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మాటలో దాదాపుగా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చలి మాత్రం చాలా అయితే ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ఫుడ్ తీసుకున్నా కానీ చాలా చలిగా అయితే పడుతుంది. ఇంకా మా రూమ్ వైపు రాగానే మా రూమ్ వైపు వెళ్ళాలంటే అక్కడ బైక్స్ చాలా ఉంటాయి. అందుకని ర్యాపిడో అక్కడ ఆపేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను రూమ్కి. పైకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మా వాడు ఒకడు ఉంటాడు, వాడినెవడో చూపిస్తాను చూడండి. వాడైతే చాలా క్యూట్గా ఉంటాడు. ఇగో ఈ పిల్లిగాడు నా దగ్గర ఉంటాడు, అన్ని ఫ్లోర్లు తిరుగుతాడు, కానీ ఒక్కడిని మలకరిచ్చాడు. డోర్ 10 సార్లు కొడతా కానీ మా వాళ్ళు తీయలేదు. అంత బాగా నిద్రపోతారు, అంత మేల్కొని ఉంటారు మా వాళ్ళు. ఇదిగోండి, ఇదే నా రూము. ఈ ఫస్ట్ కనపడుతుంది కదా, ఇదే నా బెడ్. ఈ బెడ్ని చాలా బాగా వాడేశారు మన వాళ్ళు. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్, నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.